హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివాని నాని వ్లాగ్. ఈరోజైతే రాగి జావా ఎలా తయారు చేయాలో మీకైతే నేను చూపిస్తాను. ముందుగా ఒక గ్లాస్ రాగులను ఇలా తీసుకున్నాను. నేను ఇక్కడ రాగులని ముందుగానే ఒక ఓవర్ నైట్ మొత్తం నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. లేదు అనుకుంటే 6 గంటలు కూడా నానబెట్టి కూడా మీరు రాగి జావా తయారు చేసుకోవచ్చు. వేరే ప్రాసెస్లో అయితే రాగి పిండి కూడా పట్టించుకొని చాలామంది రాగి జావా అయితే తయారు చేస్తారు. నేను ఒక 4 గ్లాసుల రాగి జావా చేయడానికి సరిపోయే వాటర్ అయితే తీసుకున్నాను. ఒక గ్లాస్ రాగులు తీసుకొని ఇలా నానబెట్టుకున్నాం కదా నైట్, ఓవర్ నైట్, దాన్ని మళ్ళీ నీట్గా కడిగి పక్కన పెట్టుకొని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి. లేదు అంటే రోట్లో కూడా నూరుకోవచ్చు. నేనైతే ఇలా మిక్సీలో అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను. లేదు అనుకుంటే మనము రోట్లో కూడా నూరుకోవచ్చు. చాలామంది పిండితో కూడా చేస్తారు, అలా కూడా నేను చూపిస్తాను. నేను నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకునే దాన్ని వడపోసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా వచ్చింది కదా, దీన్ని కొద్ది వాటర్ కలుపుకొని పల్చగా చేసుకొని ఇట్లా మనం వడగట్టుకోవాలి. వడగట్టుకుంటే మనకు పైన పొట్టు అంతా వెళ్ళిపోయి కింద మొత్తం లిక్విడ్ అయితే కిందకి వచ్చేస్తుంది. ఇట్లా ఇప్పుడు ఇక్కడ నీళ్ళు ఒక 4 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసాం కదా, వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి. బాయిల్ అయిన వాటర్లో మనం ఇందాక దేన్నైతే మనం వడకట్టుకున్నామో రాగి జావని ఇందులో కలుపుకుంటూ మెల్లిగా తిప్పుకోవాలి. గడ్డలు కట్టకుండా చూసుకోవాలి. నేనైతే స్వీట్ రాగి జావా చేస్తున్నాను. పిల్లలు ఇష్టంగా తింటారు తాగుతారు కాబట్టి. లేదు అంటే మనం దీన్ని మజ్జిగలతో కూడా చేసుకోవచ్చు. ఒక 2 నిమిషాల పాటు ఇలా తింపుకున్నాం అనుకోండి, రాగి జావా చిక్కగా వస్తుందన్నమాట. నాలుగు గ్లాసులు సరిపోయేంతగా చేసుకున్నాను నేను ఇక్కడ. ఇక్కడ నేనైతే డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్సీ చేసి పెట్టుకున్నాను. అది ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. 4 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి ఒక 3 టేబుల్ స్పూన్ల డ్రై ఫ్రూట్ పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను. లేదు అనుకుంటే ఇలాచీ కూడా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇలాచీ డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను, పౌడర్ని ఇక్కడ యాడ్ చేసుకున్నాను. నేను స్వీట్ రాగి జావా చేస్తున్నాను కాబట్టి నేను దీంట్లో షుగర్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల షుగర్ కూడా యాడ్ చేసినాను. పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు కాబట్టి. లేదు అంటే మనం బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు. నా దగ్గర బెల్లం లేదు కాబట్టి నేనైతే షుగర్ అయితే యాడ్ చేశాను. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలి. గడ్డలు లేకుండా మంచిగా నీట్గా కలుపుకోవాలి. ఇట్లా ఒక 2-3 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఒక 2 పొంగులు వచ్చేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత సర్వ్ చేసుకోవడం అండి. డైలీ మార్నింగ్ మనం ఇది అలవాటు చేసుకున్నాం అనుకోండి, కాల్షియం బాగుంటుంది, మాంసకృతులు కూడా బాగుంటాయి దీంట్లో. మనకిది వెముకలకు కూడా చాలా బలం కాబట్టి రాగి జావా రొటీన్ లైఫ్లో అలవాటు చేసుకోవాలి. మీరు కూడా ఇలా ట్రై చేసి మీ పిల్లలకైతే పెట్టండి. మజ్జిగతో కూడా చేసుకోవచ్చండి. నేను నెక్స్ట్ దాంట్లో నేను ఇంకో వీడియో చేస్తాను, మజ్జిగతో చేసి కూడా ఎలా చేయాలో కూడా చూపిస్తాను మీకు. నేను ఇక్కడ స్వీట్ రాగి జావా చేస్తున్నాను కదా, నెక్స్ట్ దాంట్లో మీ మజ్జిగతో ఎలా చేయాలో కూడా చూపిస్తాను. సూపర్ టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. ఎముకలకైతే చాలా బలం కాబట్టి ఇలా చేసుకుని తాగాలి. కొంచెం హార్డ్ వర్క్ చేసే వాళ్ళకు కూడా రొటీన్గా ఇది ఇస్తే కూడా వాళ్ళ హెల్త్కి చాలా మంచిది. చూస్తున్నారు కదా, 2 పొంగులు వచ్చిన తర్వాత సర్వ్ చేసుకోవడం అంతే అండి. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి.